ఫస్ట్ చేయాలి. మన టీం పెరగాలంటే మనం ఏమేమి పనులు చేయాలి? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా? మన టీం కావాలంటే మనం ఏమేమి పనులు చేయాలి? అప్రోచ్, ఫ్యాక్ట్స్, కంపెనీ ఫైలింగ్స్, మీటింగ్స్ కానీ, క్లాసెస్ కానీ, కంపెనీ నాలెడ్జ్ కానీ, ఇవన్నీ మీకు తెలియాలి. అంతేనా? అంతేకాకుండా ఈ కంపెనీలో సక్సెస్ రిజెక్షన్స్ లేకుండా ఒక లైఫ్ ఇది ఉంది బాగుంది అని ఒకటి చెప్పండి నాకు. ఎవరికి లేవు రిజెక్షన్స్? సరే, ఒక ఫ్యామిలీ చూసుకున్నాం. ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవా? వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కానీ, లేకపోతే పేరెంట్స్ కి, డాక్టర్స్ కి, పేరెంట్స్ కి, సన్స్ కి ఇష్యూలు ఏమి రావా? సో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఇష్యూలు అయినా వస్తూనే ఉంటాయి. సో ఫ్యామిలీలో ఇష్యూలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా బిజినెస్ చూసుకో, చేశారు. సో ప్రాఫిట్లు రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ రిజెక్షన్స్ రావా? వాళ్ళకి రావా? వస్తూనే ఉంటాయి. స్టూడెంట్స్ తీసుకోండి, అందరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, చాలా మంది ఫెయిల్ అవుతారు. వాళ్ళకి రిజెక్షన్స్ వచ్చినట్లేనా? సరే, ఏదైనా వ్యాపారం చూసుకోండి, బయట ఎక్కడైనా టిఫిన్ సెంటర్ ఇలా పెట్టుకున్నారు, ఒక రోజు బిజినెస్ అయితే ఒక రోజు కస్టమర్స్ రావు. సో రిజెక్షన్స్ వస్తే రావా? సో ప్రపంచంలో ఏ బిజినెస్ కైనా, ఏ వర్క్ కైనా, ఏది అయినా సరే మనం కంపల్సరీగా రిజెక్షన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. అది మన ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ కైనా వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా మూవీ హీరో ఎవరు? సరే, తను ఈ మూవీ చాలా హిట్ అయింది, దాని వల్లే నాకు తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. ఈ మూవీ కన్నా ముందు తను ఎన్ని తీశాడు? 1, 2, 3 ఏమైనా మూవీస్ తీసాడా? అవి హిట్ అయినాయా? మరి తను కూడా రిజెక్షన్ లో ఉన్నట్లేదా? సో కాంతారా మూవీ వల్ల తను సక్సెస్ అయ్యాడు, ఇండియా వల్ల అందరికీ తెలుసు. బిఫోర్ కాంతారా మూవీ నాకు తెలియదు అతను. ఆఫ్టర్ కాంతారా నాకు తెలుస్తాను, ఓకే కన్నడలో ఇతను ఒక హీరో అని చెప్పి. సో కాంతారా మూవీ ముందు దాకా అతనికి రిజెక్షన్స్ ఉన్నట్లేగా మరి. సో ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి, రిజెక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. రిజెక్షన్స్ లేకుండా జీవితం అనేది ఎవరికి ఉండదు, ఎవరి బిజినెస్ ఉండవు, ఎవరి జాబ్స్ ఉండవు, ఏ వర్క్ ఉండదు. కంపల్సరీ రిజెక్షన్స్ కూడా రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. బట్ వాటిని ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఏం చేస్తే వాటి క్లియర్ అయితే అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సరే, మన ఇంట్లో చిన్న గొడవ